శంకరభట్టు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను శ్రీ దత్తానందుల స్వాముల వారి యొక్క సెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. దారిలో దప్పిక అగుట వల్ల అక్కడకు దగ్గరలో ఉన్నటువంటి ఒక బావి వద్దకు వెళ్ళాను. అచట నీరు చేదుకోవడానికి ఒక చేద కూడా ఉన్నది. నేను నూతిలోనికి తొంగి చూతును కదా, ఒక వింత దృశ్యము నా కంటపడింది. నూతి వరల మధ్య భాగము నుండి మొలచినటువంటి ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకొని ఒక వ్యక్తి తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో శంకరభట్టు అని పిలిచాడు. ఆశ్చర్యముతో నా పేరు నీకెట్లా తెలుసునని చెప్పేసి అడిగాను. అందులోకతడు, నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దర్శనార్థమై కురుంగడ వెళ్తున్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. నిన్ను కలుసుకునే నిమిత్తమై నేను ఇక్కడ వేచి చూస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అతడిని నూతిలో నుండి బయటకు తీయుట ఎట్లా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. చేదకున్నటువంటి తాడు చాలా బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టినటువంటి ఆ పుణ్యపురుషుడు, నాయన, ప్రాపంచిక బంధములతో సంసార కోపమున పడినటువంటి మానవుడవు నీవు. బంధరహితుడనై ఈ విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందమున ఉన్నటువంటి వాడను నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా అంతట నేనే లేచెదను. మనకు శక్తి చాలన్నప్పుడు శ్రీపాదుల వారు దయతో అనుగ్రహించెదరు అని చెప్పేసి అన్నాడు. అట్లనుటమే తరువాయి కనురెప్పపాటులో అతడు నా పక్కన ఉన్నాడు. నేను సంభ్రమాశ్చర్యములకు లోనయ్యాను. అతడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అయ్యా, నా పేరు బంగారప్ప. నీవు దాహమును కొని ఎట్లున్నావు? నీ దప్పిక నేను తీర్చెదను అని పలికి తక్షణమే చేదతో నీటిని తోడి దోసిడితో నీటిని గడగడ తాగుతూ ఉన్నాడు. విచిత్రముగా నాకు ఉన్నటువంటి దాహము అరికట్టబడింది. నేను ఆశ్చర్యపోయాను. అంతటా మేమిద్దరము కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము. అతడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినటువంటి వాడను. మంత్రతంత్రములలో ప్రావీణ్యమును సంపాదించినటువంటి వాడను. నాకు అయిష్టులైనటువంటి వారిని మంత్రతంత్ర ప్రయోగములతో చేతబడి చేసి చంపగలిగినటువంటి సామర్థ్యమును కూడా నేను సంపాదించి తిని, భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా నేను పొంది తిని, శ్మశానములో వివిధములైనటువంటి కార్యకలాపములను నేను చేస్తూ ఉండేవాడిని. నా పేరు వినినంతనే జనులు గడగల్లాడిపోతూ ఉండేవారు. నేను ఏ గ్రామమునకు పోయినను అచ్చటి జనులు నేను భూత ప్రేతములను ప్రయోగించడం ద్వారా వారికి ఏ విధమైనటువంటి కష్ట నష్టములను కలిగించదనో అనేటటువంటి భయముతో నాకు విశేషముగా ధనమును ఇచ్చేవారు. వారు సంగినటువంటి ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించి ఉండేటటువంటి భూతములకు, ప్రేతములకు, బలులకు ఉపయోగిస్తూ ఉండేవాడిని. సకాలములో బలులు సమర్పింపని ఎడల ఆ భూతములు నాకే తీవ్రమైనటువంటి హానిని కలిగిస్తూ ఉండేవి. నా ముఖములో సాధారణ మనుష్యులకు ఉండవలసినటువంటి ప్రసన్నత్వము లోపించి భూత ప్రేతములకు ఉండేటటువంటి వికృత కళలు, క్రూర స్వభావ లక్షణములు పెంపొందినేవి. నా సంచారములో ఒకసారి పూర్వ పుణ్యవశముగా పీఠికాపురానికి చేరుకున్నాను. దత్తప్రభువుల యొక్క అవతారముచే పవిత్రమైనటువంటి ఈ నగరమునందు క్షుద్రములైనటువంటి కుతంత్రములకు, పరస్పర కలహములకును లోటు లేకుండా ఉండేది. నేను శ్రీ బాపనార్యుల గారి గురించి, శ్రీపాదుల వారి గురించి కర్ణాకర్ణిగా చిత్ర విచిత్రమైనటువంటి విషయాలను విన్నాను. మునుముందుగా నేను బాపనాచార్యుల వారిని సంహరించదలిచాను. నేను ఒక కొలను వద్దకు పోయి దోషిళ్లకు దోషిళ్ళు నీళ్లను తాగుతూ ఉన్నాను. నేను ఎవరినైనా చంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకములైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అందులో ఒకటి, నేను చంపదలుచుకున్నటువంటి మనుష్యుని యొక్క రూపమును ధ్యానించుచు నీటిని తాగినచో
నేను తాగినటువంటి నీరంతయు కూడా ఆ మనుష్యుని పొట్టలో చేరిపోతుంది. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్ట పగిలి చస్తాడు. శ్రీపాదుల వారి యొక్క లీలా విశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు తాగుతున్నటువంటి సమయమునందు బాపనార్యుల వారి వద్ద శ్రీపాదుల వారు ఉన్నారు. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనాచార్యుల వారి యొక్క పొట్టను నిమురుతూ ఉన్నారు. నేను ఎంత నీరు త్రాగుచుండినను అది శ్రీపాదుల వారి యొక్క మహిమ వల్ల ఆవిరైపోతూ ఉన్నది. నీటిని తాగి తాగి నేనే అలసిపోయాను. కానీ బాపనాచార్యుల వారు మాత్రము నిక్షేపంగా ఉన్నారు. నా ఈ క్షుద్రవద్య ఎందులకు ఈ రోజున విఫలమయ్యినది అనేటటువంటి ఆవేదన చెందాను. కారణము తెలియరాకున్నది. ఇంకా నా వద్ద సర్పమంత్రం ఒకటి ఉన్నది. అది పఠించినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి ఇంటి వద్దకు ఎక్కడెక్కడి సర్పములు వచ్చి చేరి వారిని కాటు వేయును. నేను బాపనార్యుల వారిని ధ్యానించి ఆ సర్పమంత్రాన్ని పఠించాను. అప్పుడు అనేక సర్పములు బాపనార్యుల వారి ఇంటికి చేరుకున్నాయి. అయితే అవి ఆ ఇంటనున్నటువంటి పందిరి పైకి ఎక్కి ఎగబ్రాకి పొట్లకాయల వలె వేలాడుతూ ఉన్నాయి. 2 ముహూర్తముల యొక్క కాలము గహించిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుకున్నాయి. ఈ విధముగా నా 2వ ప్రయత్నము కూడా విఫలమైపోయింది. నా వద్ద ఉన్నటువంటి భూత ప్రేత పిశాచములు బాపనార్యుల వారి ఇంటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా తేల్చి చెప్పాయి. ఇదంతయు శ్రీపాదుల వారి యొక్క చమత్కారమని లీలగా నాకు అర్థమయ్యింది. నాలో ఇంకను రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదుల వారి యొక్క పిండి బొమ్మను తయారు చేసి దానికి 32 స్థానములలో 32 సూదులను గుర్చాను. ఈ మారణ ప్రక్రియ వల్ల శ్రీపాదుల వారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగి తీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవ రూపమును పొంది శ్రీపాదుల వారి యొక్క శరీరములోనికి ఇంకిపోయి శరీరమంతను కూడా విషపూరితమై మరణము కలిగించి తీరును. నా ఈ ప్రయత్నము కూడా విఫలమైపోయింది. విచిత్రముగా ఒకానొక అర్ధరాత్రి సమయమునందు నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదనియు అనుభవం కలిగింది. నాకు ప్రాణాంతకముగా మారింది. నా సర్ప మంత్ర ప్రభావమునకు బాపనార్యులు ఇంట చేరినటువంటి సర్పములన్నీ కూడా పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేయసాగాయి. శ్రీపాదుల వారి పిండి బొమ్మకు ఎక్కడనైతే నేను సూదులను గుర్చితినో నా శరీరమునందు కూడా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చింది. ఈ విధముగా నా దుష్టచర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందే నేను అనుభవించసాగాను. నరక యాతనను అనుభవించుచుంటిని. చివరకు చనిపోయిన బాగుంటుందని చెప్పి అనిపించినది. అయితే నాకు చావు రాకున్నది. నరక బాధలు ఎట్లుండునో చనిపోయిన తర్వాత గాని మానవులకు తెలియవు. కానీ నేను ఆ రాత్రి బతికొండగానే నరక బాధలను చవి చూసియను. భరించలేనటువంటి బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనా దైవము వైపుకు తిరగక మానడు. శ్రీపాద వల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణు జొచ్చి తిని నా మనోనేత్రములకు శ్రీపాదుల వారి యొక్క రూపము గోచరించి, బంగారప్ప, నీవు చేసినటువంటి మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు ఇహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింపవలసి ఉన్నది. అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో నీవు పడి యాతనల ద్వారా నీ పాపకర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్ర శక్తులన్నీ నశించిపోయాయి. అయితే ఎవరైనా దాహము కొని ఉన్న నాడు నీ మనోనేత్రములకు కనిపించిన ఎడలా, నీవు నీరు తాగి దప్పిక తీర్చుకున్న ఎడలా వారెంతటి దూరములో ఉన్నను వారి యొక్క దాహార్తి తీరినటువంటి వారవుతారు.
తలకిందులుగా వేలాడుట అనేటటువంటి ఒక ప్రక్రియ, యోగ ప్రక్రియ ఉన్నది. దానిని అభ్యసించినచో నీవు ఆనంద ప్రాప్తిని పొందగలవు. నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవించు. మాతాపితరుల యొక్క గృహమునందు గాని, బాపనార్యుల గారి యొక్క గృహమునందు కాని అడుగిటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలేను. నీవు ఈ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించున్నది కాదు. దురదృష్టమనున్నది విచక్షణారహితముగా ఇవ్వబడేది కాదు. పూర్వజన్మలలోని పుణ్యకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు అదృష్టము అని చెప్పేసి అంటారు. పాపకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చేటప్పుడు దురదృష్టము అని చెప్పి అంటారు. ప్రాణమును సంగునది పరమేశ్వరుడు కనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమ పూజ్యులు. వారిని వృద్ధాప్యములో అనాదరణ చేసిన వారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్ర విద్యలతో ఎందరో అమాయకులను అకాల మరణమునకు గురి చేశావు. ఆ పాప ఫలము నీకు శంకరభట్టు అనేటటువంటి కన్నడ బ్రాహ్మణుడు కనిపించునంత వరకు ఉంటుంది. అతడు దప్పిక కొని ఉన్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చు. అప్పుడు నీ పాపము నిశ్శేషమైపోతుంది. ఆ శంకరభట్టు అనేవాడు నా చరిత్రను లిఖిస్తాడు అని శ్రీపాదుల వారు చెప్పారు. ఈ సంఘటన జరిగే నాటికి శ్రీపాదుల వారి యొక్క వయస్సు 8 సంవత్సరములు ఉంటుంది. నాయనా శంకరభట్టు, ఆ రోజు నుండి నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేడు నాకెంతో సుదినము అని బంగారప్ప శంకరభట్టుతో చెప్పాడు. శంకరభట్టు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాకంతయు కూడా అయోమయంగా ఉన్నది. అప్పుడు నేను ఈ విధంగా అడిగాను, అయ్యా, నీరు తాగిన ఎడల మరి ఒకరి దప్పిక తీరుట ఎట్లు? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినది అని చెప్పేసి అన్నాను. దానికి బంగారప్ప ఇలా చెప్తూ ఉన్నారు, నాయనా శంకరభట్టు, అన్నమయ కోశమునందుండేటటువంటి జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుతూ ఉంటారు. ప్రాణమయ కోశమునందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగి ఉంటారు. మనోమయ కోశమునందలి ఉన్నటువంటి జీవులు మానసిక ప్రపంచముతో అనుబంధమును కలిగి ఉంటారు. విజ్ఞానమయ కోశమునందున్నటువంటి జీవులు దానికి సంబంధించినటువంటి ప్రపంచముతో అనుబంధమును కలిగి ఉంటారు. ఆనందమయ కోశముతో సంబంధం ఉన్నటువంటి జీవులు ఆనందానుభవంతో తేలియాడుతూ ఉంటారు. ప్రాణమయ శక్తిని ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల యొక్క ప్రాణమయ శక్తితో అనుసంధానం చేస్తూ ఉంటాను. తద్వారా ఈ తాదాప్య భావమును వలన ఇది సాధ్యమవుతుంది. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమునందు వాలి తన ఎదురుగా ఉన్నటువంటి వాని కంటే రెట్టింపు బలమును శక్తిని పొందుచూ ఉండేవాడు. అందువల్లనే శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి వధించాడు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల అతి బల అనేటటువంటి 2 పవిత్రమైనటువంటి మంత్రాలను ఉపదేశించారు. ఈ మంత్రముల యొక్క స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరుచుకొని ఎడల విశ్వాంతరములందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకునేటటువంటి వీలు కలుగుతుంది. శరీరము పరిశుద్ధమైనది కానిచో ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించేటప్పుడు విపరీతమైనటువంటి బాధ కలుగుటయే కాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవిస్తుంది. పరిశుద్ధతా క్రమములో మానవ శరీరములు 12 దశలలో ఉన్నాయి. శ్రీరాముని యొక్క శరీరము 12వ దశకు చెందినటువంటిది. శ్రీదత్తుని యొక్క శరీరము
12వ దశకు కూడా అతీతమైనటువంటిది. అందువలన దత్తావతారులైనటువంటి శ్రీపాదుల వారి యందు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాడు. అంతటా నేను, అయ్యా, గౌతమ మహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియు, శ్రీరాముని యొక్క పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యననియు అందురు కదా. ఆమె నిజముగా శిలారూపమును పొందెనా, లేక ఇందులో ఏదైనా రహస్యార్థమున్నదా అని చెప్పి ప్రశ్నించాను. అప్పుడు బంగారప్ప ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా శంకరభట్టు, మంచి ప్రశ్ననే వేశావు. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు ఆమెతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయము తెలియక క్రోధావేశము చేత గౌతముడు అహల్యను శిలకమ్మని శపించాడు. అంతటా అహల్య, ఓ తెలివి మాలినముని, ఎంత పని చేసితివి అని చెప్పేసి అన్నది. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్య స్థలాలను దర్శిస్తూ శివానుగ్రహము వలన చివరికి స్వస్థత పొందాడు. చైతన్య పరిణామ క్రమములో శిల అనేటటువంటిది ప్రథమ స్థానము. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో ఉంటుంది. శిలలలో కూడా అనేక జాతులు ఉన్నాయి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచూ ఉన్నది. ఆ అనుభవముల తరువాత మరి ఒక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశిస్తూ ఉన్నది. ఖాళీగా ఉన్నటువంటి ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశిస్తూ ఉంటుంది. ఏ ఆత్మ ఏ శిలలో ఎంతకాలము ఉన్నదనుట కేవలము యోగ దృష్టి కలిగినటువంటి వారు మాత్రమే తెలుసుకొన వీలు కలుగుతుంది. ఒకానొక శిలలో ఆత్మ ఉండగా ఆ శిల రెండుగా ఖండించననుకొందాము. ఖండించబడినటువంటి శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండములో మరి ఒక ఆత్మ వచ్చి కొన్ని అనుభవములను పొందుతుంది. అవి ఏ రకమైనటువంటి అనుభవములను పొందుతున్నదో వాటికి తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అపరిమితమైనటువంటి బాధను అనుభవిస్తుంది. వాటికి జీవము లేదు, కానీ బాధ అనుభవం మాత్రము ఉంటుంది అని వివరించాడు. అంతటా నేను, అయ్యా బంగారప్ప, జీవమున్నప్పుడే బాధ కానీ సుఖము కానీ అనుభవం అయ్యేది. అటువంటప్పుడు నిర్జీవ పదార్థంగా ఉన్నటువంటి శిల అపరిమితమైనటువంటి వేదన పొందుట ఎట్లు సాధ్యపడుతుంది అని ప్రశ్నించాను. అప్పుడు బంగారప్ప ఇలా చెప్తూ ఉన్నాడు. జీవాత్మ పరమాత్మలో కలిసి ఉన్నప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. అది వాక్కులో వివరించుటకు వీలు కానటువంటిది, మనస్సులో తెలియరానటువంటిది. అదే విధముగా జీవాత్మ శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైనటువంటి మహా దుఃఖాన్ని అనుభవిస్తుంది. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానటువంటిది, మనస్సులో తెలియరానటువంటిది. అనగా ప్రాణమనున్నది లేనప్పుడు అనుభవింపబడేటటువంటి మహా దుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని, ఊహించరాని ప్రాణరహితమైనటువంటి మహా దుఃఖములను అనుభవించుచు చివరకు లోహములలోకి ప్రవేశిస్తుంది. నానా విధమైనటువంటి లోహములలో అది సంచరిస్తూ నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ప్రాణమును అనుభవిస్తుంది. ఒకానొక లోహముపై దానికి సరిపడనటువంటి విషపూరిత పదార్థమును పోసినావనుకొనుము, దానిలో ఉన్నటువంటి ఆత్మ నిద్రాణ స్థితిలోనే బాధను అనుభవించి ఆ లోహాన్ని విడిచి మరి ఒక లోహములోకి ప్రవేశిస్తుంది. లోహజాతులలో తాదాప్యము పొందినటువంటి ఆత్మ
పరిణామ క్రమములో వృక్షములలోకి ప్రవేశిస్తుంది. ఇది వరకు నిర్జీవ పదార్థముగా ఉన్నప్పుడు నిద్రాణమై ఉన్నటువంటి ప్రాణము ఇప్పుడు చైతన్యవంతముగా నిటారుగానో వాలుగానో ఉండవలెనని సంకల్పాన్ని కలిగి ఉంటుంది. అయితే దృఢత్వమునకు ఏర్పాటైనటువంటి వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొని పోయి దాని యొక్క పరిణామానికి వీలు కలిగి ఉంటాయి. ఆత్మ ఈ విధముగా అనేక రకములైనటువంటి వృక్షములలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుతూ సగము జీవన సహితముగాను సగము జీవన రహితముగాను ఉండేడి స్థితి నుండి బయటకు వచ్చి క్రిమికీటకాదులుగా పరిణతి చెందుతుంది. ఈ దశలో చలనము కావాలనడని దాని యొక్క సంకల్పము నెరవేరుతుంది. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచు చివరకు మత్స్య రూపాన్ని పొందుతుంది. ఆ తరువాత పక్షి రూపాన్ని పొందుతుంది. అనేక రకములైనటువంటి పక్షుల రూపములో అనుభవమును పొందిన తదుపరి 4 కాళ్ళు కలిగినటువంటి జంతువుగా జన్మిస్తుంది. జంతువులలో పరమ పవిత్రమైనటువంటి గోజన్మను పొందుతుంది. మానవులకు తల్లి వలె క్షీరమును సంగుట చేత తనకు తెలియకుండానే మహాపుణ్యాన్ని పొందుతుంది. వృషభ రూపములో ఆహార ధాన్యములను ఉత్పత్తి చేయుటలో సహకరించుట వల్ల పుణ్యము సముపార్జితమవుతుంది. ఆ తరువాత జన్మమునందు అదే ఆత్మ మానవ శరీరాన్ని పొందుతుంది. సంస్కారముల వలన ఆలోచనలు కలుగుతాయి, అవి చేతలుగా మారతాయి. ఈ విధముగా పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుతూ ఉంటాయి. నాయన శంకరభట్టు మానవుడు తన యొక్క పరిణామక్రమ దశలో 7 భూమికల యందు ఉంటాడు. మొదటి భూమిక యందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మదేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడతాయి. రెండవ భూమిక యందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవము పొందుచు చిన్న చిన్న మహిమలను చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందుతాడు. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతాలకు ప్రయాణము చేయగలిగినటువంటి శక్తిని సంపాదిస్తాడు. 3, 4 భూమికల యందు వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది. వశీకరణమునకు లోనైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవటం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యింది ఆమె. అప్పుడు ఆమె తాను శిలా చైతన్యములో ఉన్నట్లుగా భావించుకున్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయింది. అహల్య శరీరము శిలాస్థితిని మాత్రము పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందింది. అంటే 3, 4 భూమికల మధ్య ఉన్నటువంటి వశీకరణ కేంద్రములో ఆవిడ ఆత్మ ఉండిపోయింది. శ్రీరాముని యొక్క పాదధూళి సోకగానే ఆమె మనోపుష్పము వికసించనారంభించింది. తిరిగి ఆమె సహజ స్థితిని పొందింది. 4వ భూమికి చేరినటువంటి ఆత్మ అత్యంత విస్తారమైనటువంటి యోగ శక్తులు లభిస్తాయి. తన యొక్క యోగ శక్తులను లోక కళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారము వినియోగిస్తే పై స్థితులలోకి పోయేటటువంటి వీలు కలుగుతుంది. అట్లుగాక పాప కార్యాల నిమిత్తము తుచ్చమైనటువంటి స్వార్థ ప్రయోజన నిమిత్తము ఈ శక్తులను వాడితే పతనావస్థను పొంది శిలా చైతన్యములో పడిపోవటం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవ జన్మలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశము రాదు. 5వ భూమికలో ఉన్నవారు సంకల్ప జ్ఞానులు. 6వ భూమికలో ఉన్నటువంటి వారు భావజ్ఞానులు. సంకల్ప జ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే
ప్రాపంచిక కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు. భావజ్ఞానులు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది. వారిలో 7వ భూమికలోనున్నవారు పరమాత్మ యందుండేటటువంటి అనంత స్థితి యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు అని బంగారప్ప తెలియజేశారు. శంకరభట్టు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను బంగారప్ప చెప్పినటువంటి మాటలను విన్న తరువాత నా మనసులో కొన్ని సందేహాలు కలిగాయి. వాటిని తీర్చుకునేటటువంటి నిమిత్తము ఈ విధంగా ప్రశ్నించాను. అయ్యా, జీవులకు మాత్రమే పరిణామక్రమముండునా, లేక అవతారములకు కూడా ఇది వర్తించునా అని అడిగాను. అప్పుడు బంగారప్ప, అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురువు అని చెప్పి పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతార పురుషుడు అని చెప్పి అనబడును. మత్స్యము నీటిలో వడివడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనను భూమి మీదను వడివడిగా ఉండి జీవించగలదు. వరాహము అనగా ఖడ్గ మృగము, భూమి మీద వడిగా పరిగెత్తగలిగినటువంటి జంతువు. నారసింహము మృగములలో శ్రేష్టమైనటువంటి సింహము, ముఖాకృతితోనూ మిగిలినటువంటి భాగము మనుష్య రూపముతోనూ ఉన్నటువంటి అవతారము. యాచనా ప్రవృత్తి కలిగినటువంటి తమోగుణ ప్రధానముగా వచ్చినది వామన అవతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినటువంటిది పరశురామ అవతారము. సత్వగుణ ప్రధానముగా వచ్చినటువంటిది రామావతారము. త్రిగుణములకు అతీతమైనటువంటి నిర్గుణతత్వ ప్రధానముగా వచ్చినటువంటిది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినటువంటిది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని అనేకత్వమునందలి ఏకత్వమును తన యందే నిలుపుకొని వచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి అత్యంత విలక్షణమైనటువంటి యుగావతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. శ్రీపాదుల వారికి రుణానుబంధము లేనటువంటి యోగ సంప్రదాయములు కాని, మతములు కాని, ధర్మములు కాని సృష్టిలో లేనే లేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానటువంటిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములను, అన్ని సాంప్రదాయములను వారి యందు సమన్వయం చెందుతాయి. ఈ సృష్టికంతటిని ఆది బిందువు, అంచె బిందువు వారే. స్పందనశీలమైనటువంటి ఈ జగద్వ్యాపారమంతయు పర్యవేక్షించున్నది, సంకల్పించున్నది, గతి నొందించున్నది వారే. ఇది నిగూఢమైనటువంటి దైవ రహస్యము. సప్త ఋషులకే అంతపట్టినటువంటి వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా శంకరభట్టు, నీవు ధన్యుడవు. వారి యొక్క అవ్యాజ కారుణ్యమును పొందగలిగినటువంటి వారే ధన్యజీవులు. అన్యజీవులు వ్యర్థ జీవులు అని బంగారప్ప చెప్పారు. అప్పుడు శంకరభట్టు, అయ్యా, నాకొక సందేహమున్నది. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినప్పుడు లోకములో కొందరిని మంచివారిగాను కొందరిని చెడ్డవారుగాను పుట్టించనేలా అని చెప్పి నేను అడిగాను. దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, నాయనా, నీవు మంచి ప్రశ్ననే వేశావు. సృష్టి అంతయు కూడా ద్వంద్వముల యొక్క సహాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్న తల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనేటటువంటి అర్థములో వాడబడినది. అంతేకాని పురుషాధిక్యతను సూచించేటటువంటి అర్థములో కాదు. మానవ ధర్మములకును జంతు ధర్మములకును ఎంతటి వ్యత్యాసము కలదో, మానవ ధర్మములకును దేవతా ధర్మములకును అంతటి వ్యత్యాసమున్నది. ద్వంద్వములే లేకున్న ఎడల వికాసము గాని పరిణామము గాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు అని ఎడల అన్నియును మంచి శక్తులు మాత్రమే వారి యందు కలవు అని చెప్పి అర్థము కాదు. నీవు ఈ ప్రపంచములో చూచెడి
మోసము, దగ, దౌర్జన్యము ఇవి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖమును కోరుచున్నాము. దుఃఖమును గురించినటువంటి జ్ఞానమే లేనిచో సుఖానుభవము అనేటటువంటిది తెలియరానటువంటిది. మనము చూచెడి ఈ కోటాను కోట్ల నక్షత్ర రాశులన్నీయు మొట్టమొదట అస్తవ్యస్తంగా ఏర్పడినవి. అవి పరస్పరం ఢీకొని మరికొన్ని నక్షత్ర రాశులు ఏర్పడ్డాయి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమవుతున్నటువంటి సువ్యస్థితమైనటువంటి నక్షత్ర రాశులు ఏర్పడ్డాయి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యస్థితమైనటువంటి కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆ సూర్యునకు ధ్రువుడే ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలతో సృష్టి నడుస్తూ ఉన్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగిన వాడు ఆస్తికుడై సత్కర్ముడొగుచున్నాడు. వికర్షణ కలిగినటువంటి వాడు నాస్తికుడై దుష్కర్ముడొగుచున్నాడు. ఆస్తికులకును నాస్తికులకును వారే ఆధారము, సత్కర్ములకును దుష్కర్ములకును వారే ఆధారము. ఈ సృష్టి లీలలో ఏదియూ స్థిరము కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా అనుకొనుచున్నావో వారు కొన్ని జన్మల క్రిందట దుష్కర్మలను ఆచరించిన వారే. అందువల్లనే ఈ జన్మలో వారు ధర్మతత్పరులై ఉన్నను వారికి దుఃఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా పుణ్య ఫలానుభవమే కాని వేరు కాదు. సామాన్య పాపము కాని పుణ్యము కాని వెంటనే ఫలితములను ఇయ్యవు. అయితే తీవ్రమైన పాపము కాని మహాపుణ్యము గాని చేసిన ఎడల శీఘ్రముగానే ఫలిస్తాయి. మానవుడు ఏ విధముగా నడుచుకున్న ఎడల సుఖముగా జీవించవచ్చునో పవిత్రమైనటువంటి సద్గంధములు తెలియజేయుచున్నాయి. మంచి పని చేయుటకు గాని చెడు పని చేయుటకు గాని వానికి పరిమితమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వబడింది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన యొక్క మాయ చేత అవతరించుచూ ఉన్నాడు. చావు పుట్టుకలు లేనటువంటి దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్యన ఉండుట అద్భుతమైనటువంటి విషయము అని బంగారప్ప చెప్పాడు. బంగారప్ప ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయనా శంకరభట్టు, పీఠికాపురము సంస్థానము నేలేటటువంటి రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములలో తిరిగి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద వల్లభుల యొక్క దర్శనం చేసుకోవాలనేటటువంటి కోరిక కలిగింది. వెంటనే తన యొక్క భటులను అప్పలరాజు శర్మ ఇంటికి పంపించాడు. ఆ తాకీదు యొక్క సారాంశమేమనగా శీఘ్రముగా శ్రీపాదుల వారిని తీసుకొని అప్పలరాజు శర్మయు బాపనార్యులను కోటలోనికి మహారాజుల వారి యొక్క సమ్ముఖమునకు రావలసినది అని భటులు చెప్పారు. అవమానకరమైనటువంటి ఈ ఆహ్వానమును శ్రీపాదుల వారు తిరస్కరించారు. అప్పలరాజు శర్మకు కూడా కోటకు పోవటానికి ఇష్టం లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్న గాని ఎటువంటి చోటికి పోరు. బాపనాచార్యుల వారు శ్రీపాదుల వారితో, నాయనా బంగారు శ్రీపాద, కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా అని ప్రశ్నించారు. దానికి శ్రీపాదుల వారు, తాత, మహారాజునకు భక్తి లేదు, నా దర్శనము అంత సులభమైంది కాదు అని చెప్పేసి అన్నారు. శ్రీపాదుల వారు భటులతో, మీ మహారాజునకు నన్ను చూడవలెనన్న స్వయముగా ఇచ్చటికి రావచ్చును. అతడు కేవలము ఈ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను ఈ సృష్టికంతటకును రాజును, రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. నా వద్దకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రారాదు.
నజరాణా తీసుకొని రావలెను. రాజు నన్ను గురువుగా భావించిన ఎడల గురుదక్షిణ కూడా తీసుకొని రావలెను అని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. శ్రీపాదుల వారు సమస్యలను సృష్టించడంలో బహునేర్పరి, అదే విధముగా సమస్యలను పరిష్కరించడంలో కూడా బహు చతురులు. మహారాజునకు ఆగ్రహం కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనాచార్యులు, అప్పలరాజు శర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ ఆలోచన చేస్తూ ఉన్నారు. భటులు తెచ్చినటువంటి ఈ వార్తను విన్నటువంటి రాజు క్రోధముతో ఊగిపోయాడు. నేను తలుచుకున్న ఆ బడుగు బాపనయ్యల యొక్క బ్రతుకులేమగునో తెలియజెప్పదనుగాక. నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు అని రాజు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు అరిచిన వెంటనే అతని శక్తి యావత్తు బయటకు వచ్చి నిర్వీర్యుడైపోయాడు. శ్వాస వచ్చి కింద పడిపోయాడు. పరిచారకులు సేవలు చేశారు, అయినను అతడు నీరసంగా ఉన్నాడు. ఇంతలో అతని యొక్క మనోనేత్రమునకు వికార స్వరూపము కలిగినటువంటి శ్రీమూర్తి గోచరించింది. నేనే నీలోని శక్తిని, నీలోనికి ఉరుకుచున్నాను అని అరుస్తూ అతనిలోకి బలవంతంగా ప్రవేశించింది. ఆ శక్తి యొక్క ధాటికి తట్టుకోలేక అతని యొక్క ఎముకలు చూర్ణము అయినట్లుగా అనుభూతి కలిగింది. వెంటనే నాలో నుండి నీవు వెళ్ళిపో అని హీనస్వరంతో అరచాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాను అని అరుస్తూ ఆ శక్తి మహాధాటితో బయటకు వచ్చింది. ఈ రకముగా శక్తి పోవునప్పుడు వచ్చినప్పుడు రాజునకు నరక యాతన కలిగింది. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరక యాతన అనుభవం అయిపోతూ ఉన్నది. రాజపురోహితులైనటువంటి సుందరరామ శర్మకు భటుల ద్వారా వర్తమానం అందించబడింది. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థాన్ని ఇచ్చారు. దత్త విభూతిని నొసట పెట్టుకున్న తర్వాత శరీరంలోనికి శక్తి యొక్క రాకపోకలు నిలిచిపోయాయి రాజుకి. అప్పుడు శర్మగారు ఈ విధంగా అన్నారు, మహారాజా, చూచినారా మా అర్చనల యొక్క ఫలము? మీరు శ్రీపాదుని యొక్క దర్శనాన్ని కోరారు, అది మీకు వ్యర్థము. వారి ఇంట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజా విశేషమున అప్పలరాజు శర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనాచార్యుల వారు మంత్రానుష్ఠానమున కొన్ని శక్తులను పొంది ఉన్నారు. ఇక వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు మంచి వస్తువును నకిలీదిగా, నకిలీ వస్తువును మంచిదిగా తర్కము చేసి జీవించగలడు. అభూత కల్పనతో అద్భుత శక్తులు శ్రీపాదునకు అన్వయించి భజన చేస్తూ జీవిస్తున్నాడు. ఇక నరసింహవర్మ సుక్షత్రియుడైనను మూర్ఖుడై శ్రీపాదుని దత్తావతారమని స్తుతించుచున్నాడు. మీరెంత మాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానం చాలా గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు ప్రభుల వారు బలవంతంగా నుండైన శ్రీపాదుణ్ణి ఇచ్చటకు పిలిపించగలరు అని అన్నాడు. అప్పుడు ఆ రాజు నీరసముగా బలవంతముగా వారిని ఇచ్చటకు రప్పించన ఎడల నాకు కలిగేటటువంటి లాభమేమి? పైపెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదుల వారి వద్ద కొన్ని క్షుద్ర విద్యలు ఉన్నట్లుగా నాకు అనుమానమున్నది. ఆ పైన శ్రీపాదుడు శక్తి ప్రయోగము కూడా చేసినాడు. లేకపోయినా ఈ శక్తి నా శరీరమునందు రాకపోకలను సాగించనేలా. దీనికి మీరు తరుణోపాయం చెప్పండి. మీరు మా కుల పురోహితులు, మా శ్రేయస్సును కాంక్షించేవారు అని రాజు అన్నారు. అంతటా రాజపురోహితులైనటువంటి శర్మగారు ఈ విధంగా అన్నాడు, మహారాజా, దత్త పురాణమును బ్రాహ్మణుల చేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధన చేయవలెను. భూరి దక్షిణలను వసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికి అన్నదానము చేయవలెను.
ఈ విధముగా చేసిన ఎడల దత్తుడు ప్రసన్నుడగును, శ్రీపాదుని యొక్క ఆట కట్టును, క్షుద్ర శక్తుల యొక్క బాధ నివారణ అవుతుంది అని చెప్పేసి అన్నారు. రాజపురోహితుని యొక్క కోరిక మేరకు రాజు కావలసినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేయించాడు. పీఠికాపుర ప్రాంతమునందు చాలా అడవులు ఉన్నాయి. పీఠికాపురమునందు చోర భయము జాస్తిగా ఉన్నది. దత్త పురాణము పారాయణము చేసే రోజున ఆ రోజు నుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుతూ ఉన్నాయి. రాజు వాటిని అరికట్టులలో వ్యర్థుడైపోయాడు. రాజునకు పీడకలలు కూడా రావటం మొదలుపెట్టాయి. రాజునకు తన యొక్క పితరులు స్వప్న దర్శనమియ్యసాగారు. బక్క చిక్కిన దేహములతో ఆవురావురమని అన్నము కోసము పడిగాపు పడు పిచ్చగాళ్ల వరే ఆ పితృదేవతలు ఉన్నారు. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనము పెట్టుటలేదేమి? మేము ఈ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింక సద్గతులు లేవా అని ప్రశ్నించారు. మీకు శాస్త్రోక్తములుగా శ్రాద్ధ కలాపములు చేయుచున్నానని రాజు అన్నాడు. నీవు చేయుచున్నావు సరే, కానీ అవి మాకు అందుటలేదు. అనుష్ఠానవంతుడైనటువంటి బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కార్యకలాపములను నిర్వర్తించినప్పుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము పెట్టినప్పుడును మాత్రమే మాకు సద్గతి కలుగుతుంది అని పితరులు రాజుతో అన్నారు. కనులు మూసినను కనులు తెరిచినను పితరుల యొక్క గోలతో ఆర్తనాదములతో రాజునకు భూత బాధాలు ఎక్కువయ్యాయి. జుట్టు విరబోసుకొని వికటాట్టహాసము చేస్తూ ఇంటిలోని వస్తువులను పారవేస్తూ రాజునకు రాత్రి సమయమునందు నిద్రయే లేకుండా పోయింది. పులి మీద పుట్ర అన్నట్లుగా రాజుగారి పెండ్లి కావలసినటువంటి కుమార్తెకు భూత బాధ కలిగింది. భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకుంటూ ఉన్నది. అన్నదానము జరిగే చోటుకి రాజు వచ్చి వీక్షించగా దీనముగా హీనముగా కృషించినటువంటి శరీరములతో ప్రేత కళలతో ఉన్నటువంటి తన వంశములోని గతించినటువంటి స్త్రీ పురుషులు దృగ్గోచరమై రాజు యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. రాజపురోహితులైనటువంటి సుందర రామశర్మ గారింట్లో కూడా పరిస్థితులు బాగలేవు. సౌమ్య మనస్కైనటువంటి అతని యొక్క ఇల్లాలు ఉన్నట్టుండి వంట పాత్రలతో అతని నెత్తిన మోదుతూ ఉండేది. శర్మ కుమారుడు ఒక తాడునొకదానిని తీసుకొని వచ్చి తన యొక్క తండ్రిని స్తంభమునకు కట్టి వేస్తూ ఉన్నాడు. శర్మ యొక్క కుమార్తె తన తండ్రి మీద ఉమ్మి వేసి తన యొక్క పాదరక్షలతో ముఖము వాయగొడుతూ ఉన్నది. శర్మ భోజనము కోరినప్పుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెడుతూ ఉన్నారు. తినకపోయినా వాతలు కూడా పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. శర్మ నియోగించినటువంటి బ్రాహ్మణులు మాత్రము దత్త పురాణము పారాయణం చేస్తూ ఉన్నారు. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూత ప్రేత పిశాచములు యథేచ్ఛగా ఇంట తిరగాడుతూ భయభ్రాంతులను చేస్తూ ఉన్నాయి. కొందరు స్త్రీలు వికృతముగా నవ్వుచు, నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పితరులు వారు, ఆ వంశములోని పైతరముల వారు పరాయి స్త్రీలను మాతృ సమానులుగా ఎంచక బలవంతంగా అనుభవించారు. ఆ స్త్రీలు ఎవరో కాదు, మేమే మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధాన్ని చేశారు. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాము. మీరు మాకు పిండ ప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమీ లభించవు. రాజద్రవ్యమును పొంది భూరి దక్షిణలను పొంది ద్రవ్య శుద్ధి లేనటువంటి ఆ ద్రవ్యములకు అధికారులైనారు కనుక మేము మీ కుటుంబములను కూడా వేధించదలిచాము అని పలుకుతూ ఉన్నారు. పారాయణం చేసేటటువంటి బ్రాహ్మణులకు సుందర రామశర్మకు మహారాజు కూడా భయభ్రాంతులై దత్త పురాణము పారాయణ చేసినటువంటి
శుభఫలములు సిద్ధించునని విన్నాము, కాని ఇది ఏమి వైపరీత్యము? ఈ పురాణ పఠనము వల్ల శంకరుడు ప్రసన్నుడై తన యొక్క భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళ నృత్యము చేయుచున్నాడు. దత్త పురాణ పఠనము వల్ల విష్ణువు ప్రసన్నుడై తనకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసి అన్నార్థులై వచ్చినటువంటి బిచ్చగాళ్లకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు నింజములైనటువంటి వాక్కులతో తమను వేధించేటటువంటి వారిని సృష్టించాడు. ఆహా, దత్త పురాణ పఠనము వలన ఈ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నులై వాక్కుల చేత హింసించి చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్వముతో రక్షించి భూత పేత పిశాచములకు ఆనందమును కలిగించడి నాట్య కళలతో జీవోత్సవములుగా చేసడి ఎడల అటువంటి దత్త భక్తి మాకు జన్మ జన్మలకు వద్దు ప్రభో అని పరితపిస్తూ ఉన్నారు. వెంటనే బ్రాహ్మణులను సుందర రామశర్మయు మహారాజును శ్రీపాదుల వారిని శరణుజొచ్చారు. అప్పుడు శ్రీపాదుల వారు, ఈ సృష్టిలోని ప్రతి మానవుడు కూలీయే, నేనే యజమానిని, నేను ప్రసన్నుడనైనా నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలీ ఇచ్చేదను. అప్రసన్నుడనైనా ఎడల నీ యొక్క దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంత తగ్గించియే ఇచ్చేదను. ఆలయములో స్వయంభూగా దత్తుడిగా ఉన్నది నేనే, కాలాగ్ని శమన దత్త రూపములో ఉన్నది నేనే, జీవుల యందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో ఇప్పుడు వచ్చి ఉన్నాను. నా ముఖమునకు మంగళహారతులిచ్చి పాదములను మేకులతో దిగగొట్టిన ఎడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? దత్త పురాణములోని విష్ణుదత్తుడు అతని భార్యయు ఈ కలియుగములో అప్పలరాజు శర్మగా సుమతీ మహారాణిగా జన్మించారు. ఒకానొక కల్పమునందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారుడైనటువంటి లాభుడు, మరి ఒక కల్పమునందు లాభాద మహర్షి, బృహశిలా నగరమునందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడా బాపనాచార్యుల వారి యొక్క గోత్రము వైశ్య కులమున జనించినటువంటి వారికి గౌరవపాత్రమైనటువంటిది. నేను గణేష చతుర్థి నాడు అవతరించుట కూడా దివ్య సంకల్పంలోని భాగమే. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారము నుండి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో రుణానుబంధము, సింహాచల క్షేత్రము నందలి నృసింహ రూపమునందు రుణానుబంధము కలిగినటువంటి నరసింహవర్మ నిజంగా పుణ్యాత్ములు కనుకనే వారికి నాతో ఈ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మ జన్మలకు కట్టివేస్తూ ఉంటుంది. నేను నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు సాక్షాత్తు బాపనార్యుల యొక్క పోలికతోనే ఉంటాను. వారి యొక్క రాగి పాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి ఇచ్చట ఉన్నటువంటి భూత ప్రేతములకు విముక్తి కలిగించినట్లే నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు నా గంధర్వ నగరమునకు వచ్చినటువంటి భక్తులను ఆవహించిన భూత ప్రేతములను పారద్రోలి ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగిస్తాను. సంపద ఉన్నంత మాత్రమున గర్వింపరాదు. నీ వద్ద ఉన్నటువంటి సొత్తుకు ద్రవ్య శుద్ధి ఉండవలెను, లేకున్నచో దుఃఖములు కలిగియే తీరును. నీవు పుణ్యవంతుడవేని గర్వించిన ఎడల నీవు ఎంత మాత్రము పుణ్యవంతుడవు కావు. నీ యొక్క చిట్టా ఆవర్జ్య నా వద్దనే ఉన్నది. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసి తిని అని చెప్పుచున్నాను. నేను పాపాత్ముణ్ణి అని నీవు నిరుత్సాహపడిన ఎడల నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాద, దత్త, శ్రీవల్లభ, దిగంబర అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటినీ దహించి వేసి పుణ్యవంతుణ్ణి చేసేదను.
సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యమునుగాను భావించుట వలన నీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద వల్లభుణ్ణి నిందించిన కారణమున మీరు దత్త పురాణము పారాయణ చేసి ఉన్నను మీకు దాని యొక్క ఫలితము లేకపోగా వింత వింత చిక్కులలో మీరు పడ్డారు. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చి ఉన్నాడు. ఇది సత్యము అని పలికారు.